नमो गुरुभ्यो गुरुपादुकाभ्यो नमः परेभ्यः परपादुकाभ्यः आचार्य सिद्धेश्वर पादुकाभ्यो नमो नमः सद्गुरुपादुकाभ्यः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मणिदये वासिष्ठाय नमो नमः साक्षाత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వీపమనందు వెలిసినాడు కనుక కృష్ణద్వైపాయనుడు అనేటువంటి అద్భుతమైన నామము చేత లోక కళ్యాణార్థమై ప్రజలంతా ధర్మ మార్గంలో ఉండాలనేటువంటి సదుద్దేశం ద్వారా జన్మించి సాక్షాత్తు బ్రహ్మదేవుని యొక్క 4 ముఖాల నుంచి వచ్చినటువంటి వేదాన్ని ఋగ్యజు సామాత్రమ వేదాలుగా 4 వేదాలుగా వ్యాప్తి చేసినాడు కనుక వ్యాసుడు అని. అట్లాగే అట్లాంటి వేదాలను అందరికీ చదువుకునే అవకాశం లేదు కనుక పురాణ వాంగ్మయ స్తోత్ర ఇతిహాసాలన్నింటినీ ఎన్నింటినో రచించి వ్యాప్తి చేసిన సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశలో జన్మించిన వ్యాస భగవాను యొక్క జన్మదినం ఈరోజు వ్యాస పూర్ణిమ. దీనినే గురు పూర్ణిమ అంటారు. గురువు అంటే అజ్ఞానము, అంటే తొలగించేవాడు. అజ్ఞానాన్ని తొలగించి మంచి మార్గంలో నడిపించేవాడు ఎవరు ఉంటారో ఆయననే గురువుగా కొలిసి సేవించుకుంటూ ఉంటాం. అటువంటి గురు పూర్ణిమ ఉత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక షిరిడి సాయినాథుని ఆలయంలో 7 రోజులుగా సప్తాహ సాయి చరిత నామపారాయణాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. ఉత్తరారాధన జరిగి అమృత స్నానంతో స్వామి ప్రసాదంగా అన్నదానంతో ఈ కార్యక్రమం పూర్తయింది. ఇందులో పాల్గొన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి, చూపించిన వాళ్ళకి అందరికీ కూడా సాయినాథుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాలు కలగాలని కోరుతూ నిరంతరం మనందరినీ ధర్మ మార్గంలో పరమాత్మ నడిపించాలని ప్రార్థన చేస్తూ సద్గురు సాయినాథ మహారాజ్కి